93వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతానండి, తర్వాత వచనం వెంబడి వచనం మనం చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నాడు, నడుము కట్టు కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. 5వ వచనం అందరం కలిసి, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి వాక్యము మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్ ఆమేన్. కూర్చున్నామని కూర్చున్నాం. అమ్మా వందనాలమ్మా. సార్ రాలేదమ్మా, నేర్చుకున్నాం ఇంకా. దేవునికి స్తోత్రం అండి, దేవునికి స్తోత్రం. యేసయ్యకే మహిమ, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావు కూర్చోడానికి? బైబిల్ కూడా తెచ్చుకున్నాం. బైబిల్ 93వ కీర్తన మనం చదువుకున్నది, ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివింది 93వ కీర్తన. అమ్మ ఇది ఆన్ చేశారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ 93వ కీర్తన ఎవరు రాశారో ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు. కాకపోతే ఏమంటారంటే 92వ కీర్తన కొనసాగింపు, కంటిన్యూషన్. 92వ కీర్తనకు కొనసాగింపు 93వ కీర్తన అని అంటారు. 93వ కీర్తన 1వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా రాజ్యం చేయుచున్నారు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నారు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నారు. కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. అయితే 93వ కీర్తన 1వ వచనానికి 92వ కీర్తన ఆఖరి వచనాలకు ఏమి సంబంధం కనపడనట్టుగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. 92వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ఎవరైతే యెహోవా మందిరములో నాటబడతారో, పలానా సంఘం అనేది ఏమి లేదండి ఇక్కడ. దేవుని మందిరములో నాటబడాలి. అది ఏ సంఘం అవని, ఏ డినామినేషన్ అవని ఇక్కడ ఏమి రాయని స్పెసిఫిక్ గా ఏం లేదు. నువ్వైతే దేవుని మందిరానికి అంటు కట్టబడిన వాడవుగా, అంటు కట్టబడిన దానవుగా ఉంటే అక్కడ చెప్తున్న మాట నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లడం అనగానే మనం ఏమనుకుంటామంటే దీంట్లో, కారుల్లో, లేకపోతే ఫ్లైట్లలో ఇది వర్ధిల్లడం అనుకుంటాం. ఆత్మీయంగా వర్ధిల్లుతావు. నువ్వు మొట్టమొదట ఎప్పుడైతే ఆత్మీయంగా బలపడతావో తర్వాత అన్ని విషయాల్లో బలపడతావు. అది దేవుని నీతి. కాదు మన నీతి ఏంటంటే వెనక నుంచి చదువుకు రావడం మనకు అలవాటు అయిపోయింది. ముందు మనం వర్ధిల్లిన తర్వాత అప్పుడు ఆత్మలో వర్ధిల్లుదామని అనుకుంటాం. ఇక వర్ధిల్లడానికి ఏమి ఉండదు. దేవుని మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. వారు ముసలితనం ముందు సిగురు పెట్టుచుండు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎవరైతే దేవుని మందిరంలో వర్ధిల్లుతారో వారు సారం కలిగి పచ్చగా ఉంటారు. ఆ సారము కలిగి ఉన్న వారికే ఈ 93వ కీర్తన 1వ వచనం సంబంధించింది. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే ముసలితనం ముందు చిగురు పెట్టి సారం కలిగి ముసలితనం ముందు కూడా సారం కలిగి పచ్చగా ఉంటారో, వారి ఆఖరి క్షణం వరకు దేవుని నామస్మరణ చేస్తూ, వాడిపోకముందే దేవుని చేత వాడబడుతూ, దేవుని మందిరంలో ఖర్జూర వృక్షం వలె ఎదుగుతూ ఉంటారో
వారికి మాత్రమే 93వ కీర్తన 1వ వచనం సంబంధించింది. అక్కడ ఉన్న మాట ఏంటంటే యెహోవా రాజ్యము చేయుచున్నారు. ఇది మన తెలుగు వెర్షన్ లో. ఇంగ్లీష్ వెర్షన్ లోకి వెళ్తే యెహోవా రాజుగా ప్రకటించుకున్నాడట. మీ రాజును నేనే, మీ అధిపతిని నేనే, మీ దేవుణ్ణి నేనే అని ప్రకటించుకున్నారు. ఆయన రాజుగా రాజ్యం చేయుచున్నారు. మనందరం చదువుకున్న వాళ్ళమే, మనందరికీ చరిత్ర తెలుసు, రాజులు తెలుసు, మనకి నియంతలు తెలుసు, ప్రజాస్వామ్యము తెలుసు. ఏమంటే తెలుసు కదా, ప్రజాస్వామ్యం తెలుసు. మన దేశం ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఇంకేమన్నా ఉంటే అది కూడా ఎన్నుకొనబడినది ప్రజాస్వామ్యము. అయితే దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రభుత్వం ఒకటి ఉంది భూమి మీద. ఆ ఒక్క దేశం తప్పితే మిగతా ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారో, రాజులు ఎన్నుకున్నారో, నియంత్రణ పరిపాలిస్తున్నారో అది వేరే సంగతి. ఒక్క దేశం మాత్రమే, అదే ఇజ్రాయేలు దేశం. అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేశము, దేవుని పేరు పెట్టబడిన దేశము. ఎక్కువ మాట్లాడితే దేవుని ప్రజలు అనబడిన దేశం అది. ఆ దేశము గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు దేవుని దేశంలో ఉన్నట్టు. ఎవరైతే దేవుని దేశంలో ఉన్నారో వారు దేవుని యందు వర్ధిల్లుతారు. ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో వారు సారము కలిగి పచ్చగా ఉంటారు. ఈ సజీవులే దేవుణ్ణి ఆరాధించుచున్న వారందరికీ యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం తర్వాత. ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి, యెహోవా బలము ధరించి బలముతో నడికట్టు కట్టుకొని ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఇజ్రాయేలు దేశం, వారు ఐగుప్తు చెరకెళ్లిపోయి చెర నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన బాహుబలము చేత, ఆయన శక్తి చేత పక్షిరాజై తండ్రి వలె బాధ్యత వహించి తన ప్రజలను రెక్కల మీద మోస్తూ, తన ప్రజలను రెక్కల చాటున దాస్తూ ఎర్ర సముద్రమును దాటించి అరణ్యంలో 40 సంవత్సరములు ఆయనే ఆహారమై, ఆయనే జీవజలమై, ఆయనే ముందుండి నడిపిస్తూ, ఆయనే మేఘస్తంభమై, ఆయనే అగ్నిస్తంభమై, సర్వము ఆయనే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు చేసిన తరువాత సమూయేలు వరకు, సమూయేలు ప్రవక్తగా ఏర్పాటు చేయబడినంత వరకు దేవుడే వారికి రాజు. తరువాత చూస్తే మన వారికి ఎదుటి వారిని చూసి వార్తలు పెట్టుకోవడం కొద్దిగా అలవాటు. ఒక ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారట. ఏదో మాట వచ్చి ఎదుటోడు తొడగోసుకున్నాడట. ఈ కోపం వచ్చేసింది, నువ్వు తొడగోసుకుంటావురా అని చెప్పి మెడగోసుకున్నాడట. తొడగోసుకున్నవాడు బాగానే ఉన్నాడు, మెడగోసుకున్నవాడు మాత్రం మోసేశారు. ఆ లెక్క మనం పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు చుట్టూ ఉన్న అన్ని రాజులు చూసి మాకు కూడా రాజు కావాలన్నారు. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. వారు రాజు కావాలనుకునేసరికి సమూయేలుకి విపరీతమైన దుఃఖం వచ్చింది. రాజుగా ఉన్న నిన్ను కాదనుకుని, బాబు ఇంకొక రాజు ఎవరో కావాలన్నావంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నన్నే కదా కాదన్నారు వాళ్ళు, నేనే బాధపడలేదు సమూయేలా, నీకెందుకు చేసే రాజుని. వచ్చేసారు రాజులందరూ వచ్చేసారు. రాజులు అయిపోయిన తర్వాత రాజ్యం వేరైపోయింది. ఇజ్రాయేలీలు యూదావారు, ఇజ్రాయేలీలు అర్షూరుకి వెళ్ళిపోయారు, యూదావారు బబులోనికి వెళ్ళిపోయారు. తర్వాత పర్షియా వారు వచ్చారు, మాదియా వారు వచ్చారు, తర్వాత గ్రీకులు వచ్చారు, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఈ సామ్రాజ్యాలన్నీ పోయినాయి గాని యెహోవా రాజుగా ఉన్న రాజ్యము మాత్రం 2024 ఆగస్టు నెల ఇప్పటికీ కొనసాగుతుంది. ఎప్పటికీ కొనసాగుతానే ఉంటది. ఆయన రాకడ పర్యంతం కొనసాగుతానే ఉంటది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కూడా ఆయన రాజుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజుగా ఉన్నాడు. రాజ్యాలు వెళ్ళిపోవచ్చు. ఆఖరికి దావీదు కూడా ఏమంటాడు అని అంటే, సింహాసనం మీద కూర్చున్నదైతే నేను గాని, సింహాసనం ఆయనది. ఈ ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని ప్రజలను గొర్రెల కాపరి మందను మేపుతున్నట్టుగా నేను వీరిని మేపడం వరకే నా డ్యూటీ. రాజు మాత్రం ఆయనే, నా ఆశ్రయం ఆయనే, దిక్కు ఆయనే, నేను నడిపించేవాడు ఆయనే. ఇజ్రాయేలీలకు ఎదురుగా రాజు ఉన్నప్పటికీ వారి వెనకాల ఉండి నడిపిస్తున్నది దేవుడే. ఆఖరికి ఆహాబు రాజు దుర్మార్గుడు. ఇక వారి భార్య గారి పేరు చెప్పక్కర్లేదు, యెజబెలు. మరీ భయంకరం. ఆ పక్కనే ఉన్న తోట, నాబోతు గారి ద్రాక్ష తోట ఆక్రమించుకోవడానికి
ఈయన వెళ్తే ఆ నాబోతు అన్నాడు, బాబు ఇది మాకు దేవుడు ఇచ్చినది. అక్కడ ఏమనుంటుందంటే మా పిత్రార్జితం, వారి పితరులు వారి పితరులు ఇజ్రాయేలీలు దేవుడు కనాను దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు వారి వంతుగా వచ్చిన ఆ భూమి మా పితరులది, మా పిత్రార్జితం, దీన్ని నేను నీకు ఎలాగిచ్చేస్తాను అని అన్నందుకు ఈయన గారు ఇంటికి వచ్చి మూతి ముడుచుకుని పడుకున్నాడు. ఎవరు? రాజుగారు, ఆహాబు గారు భార్య వచ్చి, ఏమి రాజా మూతి ముడుచుకు పడుకున్నావంటే కథంతా ఇది చెప్పాడు. నువ్వు రాజు, నీకు తెలీదా? అధికారం అంతా మనదే, ఎల్లు, ఇస్తాడా? ఇస్తాడు, లేదంటే చంపేసి తీసుకున్నాడు. కరెక్ట్ గా చంపి రక్తం చిందుతున్న టైంలో వచ్చాడు ఏలియా ప్రవక్త. వచ్చి ఒకటే మాట, నువ్వు ఎక్కడైతే నాబోతు రక్తాన్ని చిందించావో అక్కడే నీ రక్తం చిందించబడుతుంది, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఎవరి ద్వారా చెప్పాడు ఏలియా ప్రవక్త మాట? దేవుని ఆత్మ చేత, దేవుని ప్రేరేపణత చేత చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అన్య స్త్రీ రాజ్యంలోనికి వచ్చిన అధికారం మాత్రం దేవునికి స్తోత్రం. ఏలియా చెప్పినట్టుగానే ప్రవక్తగా ఆహాబు గారి రక్తాన్ని కుక్కల నాయకుని, ఇక ఆ తర్వాత యెజబేలు గారి రక్తాన్ని చెప్పక్కర్లేదు. కాబట్టి సింహాసనము ఒకవేళ ఎవరైనా అధిరోహించిన అధికారము మాత్రము దేవునిదే. ఆ ఉద్దేశంతోనే దేవుడు చెప్పిన మాట, యెహోవా రాజుగా ప్రకటించుకొని ఉన్నాడు, ప్రభావమును బలమును ఆయన నడుము కట్టుగా కట్టుకొని ఉన్నారు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడిందట. ఎందుకు కదలకుండునట్లు భూలోకం స్థిరపడుతుంది? ఇదేంటిది, భూమి తిరుగుతుందని. మొన్న ఎవరో ఒక ఆయన 4 నిమిషాల్లో వచ్చేసాడంటే, ఎవరో పెట్టారు, మేరమ్మ గారు అనుకుంటా. భూమి పైనుంచి చూస్తే భూమి తిరిగేస్తున్నట్టు. మరి భూమి తిరుగుతున్నట్టు అన్ని ఇప్పటికీ కూడా అది వైరల్ అయిపోతే మరి ఇక్కడ కదలకుండునట్లేంటి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. పడెత్తి గట్టిగా పడేది. 2వ అధ్యాయము 33వ వచనం. ఇనుపవి, ఆ ఇనుపది మట్టిది. మనందరికీ తెలిసిన దర్శనమే, మనందరికీ తెలిసింది. నెబుకద్నెజరు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దాన్ని రాతి బొమ్మ అంటామో బంగారం మొత్తానికి ఏదో వచ్చింది. దాని మోకాళ్ళు ఇనుముతో, దాని పాదాలట ఇనుము మట్టితో. ఇనుము మట్టి ఎక్కడన్నా కలుస్తుందండి? దానికి అర్థం కూడా చెప్పాడు దానియేలు గారు. 43వ వచనం చదువుదాం. దానియేలు అదే 2వ అధ్యాయం. ఇనుము బురద మిళితమై ఉండుట తమరికి కనబడెను. అతకనట్లు ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఒకరితో ఒకరికి పొసగట్లేదు. ఏమండి, సంఘాల్లోనే పొసగట్లేదు, ఇక దేశాల దగ్గర ఎక్కడ పొసుకుంది? కదలకుండునట్లు ఆయన భూమిని స్థిరపరిచారు. ఎందుకు, ఏంటి కదలకుండునట్లు అంటే అస్థిరం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు అస్థిరత అనేది రావాలి. ఈ అస్థిరత వస్తుందని, తరువాత దేవుడు వచ్చి రాజుగా ఉంటాడని యెషయా ప్రవక్త గారు ఎప్పుడో ప్రవచించారు. దాన్ని ఇర్మియా గారు కన్ఫర్మ్ చేశారు. పోయినసారి మనం చదువుకున్న ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, దానికి తగిన జతపక్షి మీకు దొరుకుతుంది. ఒక వచనాన్ని పట్టుకుని మనం ఒక నిర్ణయానికి, ఒక సిద్ధాంతాన్ని నిర్ణయించకూడదు. ఆఖరి రోజుల్లో మనం ఉండామనడానికి ఇదే సాదృశ్యం. ఇనుము మట్టి బురద కలవు, ఒకరికొకరికి కలవదు. కదలకుండునట్లు ఉన్న దానిని ఆయన ఏం చేస్తాడు? కదలకుండునట్లు భూలోకమును ఆయన రాకడలో స్థిరపరచబడుతుంది. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారు వర్ధిల్లుతారు, వారు సారం కలిగి ఉంటారు, వారు పచ్చగా ఉంటారు, వారు ఖర్జూర వృక్షం వల్ల ఎదుగుతారు. ఇవన్నీ జరిగిన వారికి ఆయన రాజుగా ఉన్నప్పుడు నువ్వు కదలకుండా ఉంటావు. అంతేగాని ఆర్థిక ఇబ్బందుల్లో కదిలిపోతున్నావు, ఇవన్నీ మామూలే. జ్వరం రావడం, దగ్గు రావడం ఇవన్నీ మామూలే. కానీ ఆత్మీయతలో జ్వరం రాకూడదు. ఆత్మలో కపటం అనేది ఉండకూడదు. ఆత్మలో కపటం ఉందనుకో, ఆత్మ అటు ఇటు చూడదు, బెసకుండా
వెళ్ళిపోద్ది. ఎక్కడికి? డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది పాతాళానికి. ఆత్మలో కపటం ఉండరాదు. నువ్వు దేవుని దగ్గర, నువ్వు దేవుని యందు విశ్వాసిగా ఉన్నావంటే కదలకుండా విశ్వాసిగా ఉండాలి. ఓ పాట కూడా ఉంటది, కదలకుందువు సియోను కొండవలి అని ఒక పాట ఉంటది. పాత పాట, మరి మరియమ్మ గారికి తెలియాలి ఈ పాట. అది కీర్తన కూడా ఉంటది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండవలి ఉందిరని ఆ కీర్తన పెట్టి ఆ పాట రాశారు. ఆయన రెండవ రాకడలో కదిలింపబడే ఏముండవు, అన్ని స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు స్థిరమైన వాడు కనుక. దేవునికి స్తోత్రం. రెండవ వచనం చదువు. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఏ రాజుకైనా గాని, ఏ రాజసింహాసనానికైనా గాని, ఏ ప్రభుత్వానికైనా గాని కాల పరిమితి అనేది ఒకటి ఉంది. ఏమంటే ఉందా లేదా? స్థిరంగా రాజరికం చేస్తున్న రాజులు గాని ఎవరు ఉన్నారా? అబ్రహాము గారు దేవుని చేత పిలువబడి ఏ దేశం నుంచి పిలువబడ్డారు? ఏ దేశం నుంచి పిలువబడ్డారు? అబ్రహాముని పిలిచింది ఏ దేశము? క్విజ్. ఒకవేళ రేపు పొద్దున క్విజ్ లో ఇదే ప్రశ్న వస్తే ఏం చేస్తారు మీరు? ఇలాగే పోతారా? కల్దియా దేశము. ఊజు యోబు గారిది, ఊరు అబ్రహాము గారిది. కల్దీల దేశము నుండి పిలువబడినప్పుడు ఆయన వచ్చి బేతేలు హారాను మధ్యలో బలిపీఠమును కట్టి అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్తాడు. అప్పటికి 1000 సంవత్సరాల ముందు నుంచి ఐగుప్తు ఉందంట అక్కడ. అర్థమైందండి? నా సెన్స్ అర్థమైందా? ఐగుప్తు అంటే హెబ్రీలకు మూల పురుషుడు దేవుని చేత పిలువబడినప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్ళేసరికి 1000 సంవత్సరాల నుంచి ఐగుప్తు ఉంది. అక్కడ పిరమిడ్లు ఉన్నాయి. అమెటాన్ అనేది ఫస్ట్ పిరమిడ్. పిరమిడ్ ఉంది కానీ ఆ పిరమిడ్ లోపల రాజుగారు ఉన్నారు. ఆయన కానీ సజీవుడు కాదు, ఆయన మృతుడైపోయి ఉన్నాడు. ఆ తరువాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వము నిలబడలేదు. ఏమండి? గ్రీకు ప్రభుత్వం నెబుకద్నెజరు రాజ్యానికి ఎగిరే రాజ్యం అని పేరు పెట్టుకున్నాడట. అంత సుందరంగా ఉండేది, ఎగిరే వనమని. అంత సుందరంగా ఉండేది ఆయన పట్టణం. అయితేనేమి ఆయన గారు 7 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయి ఆవులాగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాజ్యము స్థిరము కాదు, ఒకే ఒక రాజ్యము. ఆ రాజ్యమే యేసు రాజ్యము. అది పురాతన కాలము నుండి. ఎప్పటి నుండి అండి? పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరం. ఆయన సింహాసనం స్థిరం. ఎందుకు అని అంటే ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణమును జయించిన దేవుడు. దేవుడు అనేవాడు ఒక్కడే. నిన్న రాజకుమారి చెల్లెమ్మ రాత్రి ఒక పోస్ట్ పెట్టారు. నాకు చాలా పెద్ద ప్రసంగికుడు ఆయన. పూర్తి పేరు చెప్పను కానీ సగం పేరు చెప్తారు. విపి రెడ్డి ఆయన పేరు. ఏమంటే ఆయన గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఎవడెళ్ళమన్నాడు ఆయన ఇంటర్వ్యూకి? ఎవరికి ఉపయోగం? ప్రసాదం అట ఏ దేవుడికి పెట్టినా మనసు పూర్తిగా తింటే అది భక్తి అయిపోద్దట. అసలు దేవుడు అనేవాడే ఒకడే కదా. ఏమా? దేవుళ్ళో 100 మంది ఉంటే ఏ దేవుడికి పెట్టా అనొచ్చు. అసలు అక్కడి సెంటెన్స్ లోనే తప్పు. ప్రసాదము, పైగా మళ్ళీ ఇంట్రడక్షన్ ఏంటి? ప్రసాదం అనేది 2 రోజులు ఉంటే కుళ్ళిపోద్ది, దానికి వాసన వచ్చేస్తుంది, సేవలు పడుతుంది. ఇవన్నీ చెప్పినోడు యేసు ప్రభువుకు నువ్వు ఎందుకు ప్రసాదం పెడతావు? ఏమా పెడతావా? చెప్పరే. బసమ బుధవారము ఎంతమందికి తెలుసు? బసమ బుధవారం. లెంట్ ఎంతమందికి తెలుసు? లెంట్ అంటే వసంత కాలము, ఆనంద వసంతము, శ్రమలలో సునాదము దాని అర్థం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పస్కా పశువుని వధించిన తరువాత, బలిపీఠం మీద కాల్చిన తరువాత ఆ బూడిద ఒక కుండలో ఎత్తి ప్రత్యక్ష గుడారంలో ఒక పక్కన పెట్టాలి. లేవీ కాండం, సంఖ్యాకాండంలో ఈ సందర్భం మనకు కనపడుతుంది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదు, పస్కా పండుగ, పస్కా పశువు లేదు, కొండ లేదు. మోసే మోసుకొస్తున్న కొండ ఇప్పుడు దాకా ఎవరు మోసుకురాల. మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వధింపబడ్డారు, తిరిగి లేచారు. ఇంకా బూడిద ఎక్కడి నుంచి వస్తుందండి? బూడిద ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైనా అర్థమవుతుందా మీకు? భస్మ బుధవారం అని అంటే భస్మము అంటే బూడిద, అది బుధవారము. అది ఎప్పుడు? ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు. యేసుక్రీస్తు రాకముందు సంగతి.
యేసు ప్రభు వచ్చిన తర్వాత పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వధింపబడ్డాడు. వధింపబడిన తర్వాత సజీవుడే తిరిగి లేచాడు. సజీవుడు తిరిగి లేచినోడికి బూడిద పెట్టడం ఏంటి? బూడిద పెట్టడం ఏంటి? ఆ బూడిద ఎక్కడ ఉంది? పోనీ ఆ కుండ ఏమైనా పట్టుకొస్తున్నారా? ప్రత్యక్ష గుడారంలో ఒక మూలలో ఏమైనా పెట్టాడా? ఇక్కడ చెప్పినట్టు లేదు కదా. ఆయన సజీవుడు కదా. పురాతన కాలం నుండి ఆయనే కదా సింహాసనం ముందు ఆసీనుడే అన్నవాడు. అక్కడ చెప్పిన మాట అదే కదా, సదాకాలము ఉన్నవాడవు ఆయన ఉన్నాడు సదాకాలం. ఇంకా ఆయన బసంపదవారం చేస్తానంటే, ఆయన చంపేస్తానంటే లెక్క. నువ్వు తిరిగి లేకొద్దు ప్రభు, నువ్వు అక్కడ ఉండు, మేము పండగ చేస్తాం కదా. కానీ ఇక్కడ మాట చెప్తుంది, పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము. మన దేవుడు సదాకాలం ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు సజీవుడు, దేవునికి స్తోత్రం. ఆయన మృతుడు కాదు, చచ్చిపోయినాడు కాదు. ఒకవేళ ఎన్ని కారణాలు చెప్పుకొచ్చి ఆ దేవతలు అన్న వాళ్ళు పోటీకి వచ్చిన ఈ ఒక్క విషయం వచ్చేసరికి ఓడిపోతారండి. చాలా మంది ప్రయోగాలు చేశారు. నేను పలానా 3వ రోజులు లెగిసిపోతాను, నేను పాతి పెట్టేయండి అన్నవాడు పాతి పెట్టబడే ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు సమాధి ఘనంగా చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాలో యేసు లేడు. సజీవుడిని మీరు ఇక్కడ ఎందుకెత్తుతున్నారా? ఆయన రాజు, సదాకాలము ఉన్నవాడు. ఆయన సదాకాలం నీతో ఉంటాడు. నిన్ను దేవాలయంలో ఉంచుతాడు, వర్ధిల్ల చేస్తాడు, నిన్ను నాటుతాడు, సారమిస్తాడు, పచ్చగా ఉంచుతాడు, నీకు రాజుగా ఉంటాడు, నీకు బలమును నడికట్టుగా కడతాడు. ఈ లోకంలో కాదు, నువ్వు బ్రతికే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు, నీ మరణానంతరం కూడా యుగ యుగాలు ఆయనతో నువ్వు కలిసి ఉండేటట్టుగా బలమునిచ్చే దేవుడు ఆయన. పురాతన కాలం నుండి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. 90వ కీర్తన 1వ వచనం అదే కదా, యుగ యుగములకు 90 కీర్తన 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవేనయ్యా. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు. దేవునికి స్తోత్రం. సదాకాలము మన దేవుడు సజీవుడు, దేవునికి స్తోత్రం. ఆయన మనకు రాజు, దేవునికి స్తోత్రం. మనకు తండ్రి, మన దేవుడు ఆయన. హల్లెలూయా. అతిశయిస్తూ గర్విస్తూ చెప్పదగిన మాట ఇది. ఆయన మన దేవుడు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. 3వ వచనం. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్టు చేయుచున్నవి. వరదలు ఎలుగెత్తెను. వరదలు అని అంటే సముద్ర జలములు అని అనగా జనులు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో కూడా ప్రవక్తలు కూడా అది ప్రవచించారు. జనులు ఎలుగెత్తుతారు. ఎవరి మీద? ఈ రాజుగారి మీద, ఈ దేవుడి మీద, ఈ సదాకాలం ఉన్నవాడి మీద. వరదలు ఎలుగెత్తెను, జనాలు ఎలుగెత్తెను చెప్తున్నారు కదా. పోయిన శుక్రవారం ఒక సందర్భం, ఇవాళ ఒక సందర్భం. నక్షత్రాలే, క్రైస్తవ సేవకులే ఆ సాతాను తోకతో కొడుతుంటే రాలిపోతున్నారు. యేసు ప్రభు గురించి అంతా తెలిసిన వారే జ్ఞానం ఎక్కువైపోయి కొట్టేసుకుంటున్నారు. ఏమండి, మొన్న ఆయన గురించి చెప్పుకొచ్చాను. లవోదికీయ సంఘానికి ఉత్తరం తీసుకెళ్లి దూతన్నయ్యని స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఆయన. ఎప్పుడు చెప్పుకున్నాం మనం? శుక్రవారం. నేను నైజీరియాలో యాక్సిడెంట్ అయ్యి కనీసం సొక్క కూడా కనపడకుండా చచ్చిపోయాడు. అర్థమైందండి? శుక్రవారం రాత్రి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఆయన గారే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అవ్వమ్మ గారితో సంసారం చేసింది ఆదాం కాదు, సాతాను సంసారం చేస్తే కయ్యను పుట్టాడని. పరిశుద్ధ లేఖనాలకు ఆయన ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన క్రైస్తవ సేవకుడు. ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి నిన్న రాత్రి తునకలైపోయాడు. దేవునికి విరోధంగా నిలబడే ఏ రాజ్యము నిలవదు, ఏ స్టేట్మెంట్ కూడా నిలవదు. ఆయనే స్థిరం. వరదలు ఎలుగెత్తెను. చదవండి. యెహోవా వరదలు ఎలుగెత్తెను, హోరెత్తునట్లు చేస్తా ఉన్నాయి. యేసు ప్రభు కాదు, యేసు ప్రభు అలాగా భారతదేశం వచ్చాడు, హిమాలయాల్లో తపస్సు చేశాడు, నేను చూసినట్టుగానే. అయితే 4వ వచనం, విస్తార జనముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను. దేవునికి స్తోత్రం. ఆకాశమందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళెంత రేగినా,
ఏమండి, ఒకవేళ రాజుగారు ప్రభుత్వం చేస్తున్నారు ఆ రాజ్యంలో అనుకోండి, ఏదో మూల చిన్నది వ్యతిరేకత వచ్చింది అనుకో, రాజుగారు చూస్తా ఊరుకోడు. ఏం చేస్తాడు? ఆయన యుద్ధానికి రాడు, ఒక ఆజ్ఞేస్తాడంతే, తుదముట్టించేయండి రా సైనికులారా, వెళ్ళి ఆ సంగతి ఏదో చూడండి అనేసరికి ఏమైపోతారు వాళ్ళు? చెట్టుకు ఒక నేలాడు తీసేస్తారు. అవునా కదా? రాజుగారు యుద్ధానికి రారు. ఒకవేళ రాజు యుద్ధంలో దిగాడు అనుకో, ఏమి జరుగును? ఇంకా వేరేగా ఉంటుంది పరిస్థితి. వరదలు ఎలుగెత్తిన, జనాలు ఎలుగెత్తిన, విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే బలిష్ఠుడు. మన దేవుడు బలిష్ఠుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవా సాబోత్, సైన్యములకు అధిపతి అయిన. దీన్ని ఇంకొక వెర్షన్లో చూద్దాం. విస్తార జలముల ఘోష. నీకు విపరీతమైన శ్రమలు వస్తున్నాయి అనుకో, ఏమండి, నువ్వు పొగోడి మీద పచ్చిమిరపగా అయిపోయావు అనుకో, తర్వాత బలమైన సముద్ర తరంగముల ఘోషలాగా నీకు ఒక ఘోష వచ్చేస్తుంది అనుకో, నీకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యెహోవా. ఆయన సదాకాలము ఉన్నవాడు, ఆకాశమందుండు ఆ దేవుడు బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలిష్ఠుడి రెక్కల కింద ఉన్నావు. నీకు అది ఆపద వచ్చినప్పుడు ఆయన రెక్కల చాటున దాస్తాడు. నువ్వు ఆయన సాక్షిగా ఉన్నప్పుడు రెక్కల మీద నిన్ను ఊరేగిస్తాడు. దేవునికి స్తోత్రం. గ్రద్ద రెక్కల మీద మనం ఎక్కి ఊరేగుతున్నాం అనుకోండి, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. ఏం చేస్తాడట ఆయన? పక్షిరాజై రెక్కల మీద మోస్తూ, ఆయనే మనకు తండ్రి, మన బాధ్యత యావత్తు చెప్పండి, మీరు చెప్పట్లేదు. ఆయన తీసుకుంటాడు బాధ్యత. ఇక నా బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఏంటి? బాధ్యతల కోసం మనం జాగ్రత్తగా చర్చించుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేసినట్టు సదాకాలం రాజు ఉండరు ఆయన పక్కన. మీ బాధ్యత కోసం నేను చెప్పిందేమో అబద్ధమా? మీరు మాట్లాడతారు, ఇది మీ సమయం. ఏమండి, బాధ్యత నేను తీసుకుంటానన్న తర్వాత వద్దులేండి, నీకు ఎందుకు అంత శ్రమ ఎందుకు? రాజ్ కుమార్ చెల్లెం ముందు, ఉషా చెల్లెం ముందు, మీరం గారు ఉన్నారు, నాగమణ ఉంది, వసంత చెల్లెం ఉంది, ఇటు వస్తేనేమో పురుషోత్తం గారు ఉన్నారు, గోపి ఉన్నాడు. వీళ్ళందరూ చూసుకుంటారులే ప్రభు, వీళ్ళ బాధ్యతలు చూడండి, అది మాత్రం నేను చూసుకుంటానులే, కాస్త పెట్టుకున్నా తెలచొక్క వేసుకున్నాను కదా అని అంటే ఎలాగా? అంటే నువ్వు రాజు కాదు, నాకు అక్కర్లేదా నాకు చెప్పినట్టు లెక్క. దేవుని రాజ్యానికి విరోధంగా పోరాటం అంటే ఇదే కదా. ఎంతకంటే ఏమన్నా ఉందా? చెప్పాలి మీరు. అవును, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మ యందలి శక్తి. ఇదే కదా దేవుని రాజ్యం. మాటల వల్ల కాదు, శక్తి వలన. శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానం, నీతి. అవన్నీ నేను చూసుకుంటానని ఆయన అంటా ఉంటే వద్దులే, నేను చూస్తాను కదా. మా సందీప్ గడ ఒకడే కూర్చున్నాడు, నన్ను కూర్చుని తర్వాత డ్రెస్ వేసుకుని, ఆయన సంగతి చూడు, నా సంగతి నేను చూసుకుంటాను అని అంటే నువ్వు అక్కర్లేదు నాకు. అక్కడ ఉన్న మాట మరొకసారి చదువుదాం. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను, ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఆయన బలిష్ఠుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన బాధ్యత వహిస్తాడు. మనం ఇక దాని గురించి ఆందోళన చెందక్కర్లేదు. ఆందోళన చెందుతున్నామంటే చర్చి అన్నట్టు లెక్క. మరి అంటే అనుకుంటుంది, నాకు సంబంధం లేదు. చెప్పుట వరకు నా బాధ్యత, చెప్పాను లేదు అని అంటే మీ బాధ్యత మీరు చెప్పుకోండి. ఆయన బలిష్ఠుడు. ఆయన రెక్కల కింద ఉన్నాం, ఆయన రెక్కల మీద ఉన్నాం. నీకు ఏ టైంకి ఏది కావాలో ఆయన నిర్ణయిస్తాడు. అంతే. కాలములు, సమయములు, నిర్ణయ కాలములు ఆయన నిర్ణయించి ఉన్నాడు. అదే జరుగుతుంది. నువ్వు పరిగెట్టినంత మాత్రాన ఫస్ట్ ప్రైజ్ వచ్చేద్దంటే కుదరదు. ఈ లోపల కాళ్ళు పిక్కబెట్టేసి పడిపోతావు. ఈ లోపల సందీప్ గారు నేను ఓవర్కమ్ చేసేసి వెళ్ళిపోతాను, ప్రైజ్ అంటే అయిపోతుంది. ఎలా బాధ్యత ఆయన మీద ఆధారపడిపోతే సరిపోతుంది. ప్రభువా నువ్వే దిక్కు, నువ్వు చూసుకో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని అంటే చాలా ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. ఆయన చూసుకుంటా అన్నాడు కదండి. మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన దేవుడు. అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏం చేస్తాం? ఆఖరి రోజులు చదువు. నీ శాసనములు ఎన్నడూ నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు.
యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవునికి స్తోత్రము. నీ శాసనములు ఎన్నడు, ఆయన శాసనాలు అంటే ఏంటి? ధర్మశాస్త్రము, తోరా, అవి అన్నడు తప్పిపో. ఆ శాసనాలు ఏం చేస్తాయి? శక్తి లేని వారికి శక్తినిస్తాయి, సమస్య లేని వారికి బలాన్ని ఇస్తాయి, తప్పిపోయిన వారిని నిలబెడతాయి, లేవనెత్తుతాయి. 119వ కీర్తన 8వ వచనం చూసుకుంటే యెహోవా వాక్యమును ఏం చేస్తుంది? యవ్వనులను. చదువుదాం సార్ 119:8 ఉందంటారా? 119 ఉందా? 9 యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును అప్పుడప్పుడు చదువుట చేతనే కదా. అంతేనండి? తెగిలేదు ఎవరు? యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. ఆయన శాసనాలు మనల్ని బాగు చేస్తాయి. ఆయన శాసనాలు చదువుతా ఉంటే నువ్వు బాగుపడతావు. నీ వాక్యము వెలువడి ఒకటో తోటనే వెలుగు కలుగుతుంది. అది ఎముకలలో అగ్నిని పుట్టిస్తుంది, శ్రమలలో నిలబెడుతుంది. ఏమండి, నెహెమ్యా గారు ఎజ్రాని పిలిచి, ఎజ్రా గారు ధర్మశాస్త్ర ఉపదేశకుడా, నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్లి దేవుని వాక్యాన్ని చదువు, ఒకసారి వినిపించు, ధర్మశాస్త్రంలో ఏముందో అని అంటే 3 రోజులు మంచి వర్షం కురిసేస్తుంది. ఆయన వాక్యం చదువుతా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వింటూ కన్నీరు 3 రోజులు నిలబడే, 3 నిమిషాలు నిలబడమ్మా. పోనీ ఒకవేళ సత్తువు ఎముకల్లో కాళ్ళలో సత్తువు ఉంటే 30 నిమిషాలు, ఇక అంతా సత్తు ఉంటే 3 గంటలు. ఈ తర్వాత ఎవడ నిలబడేవాడు ఉన్నాడు మనలో. ఆయన చదువుతానే ఉన్నాడు. 3 రోజులు నిలబడి విలపించుచు వారి పాపములను. ఎందుకు అనంటే దేవుని శాసనాలు మనలో పాపమును ఒప్పిస్తాయి, దేవుని శాసనములు పరిశుద్ధతను రప్పిస్తాయి, దేవుని శాసనములు ఉజ్జీవాన్ని తీసుకొస్తాయి. దేవుని వాక్యమే 2 అంచులు కలిగిన ఖడ్గమై అది మనలను సరిచేస్తుంది. ఆమేన్. అక్కడ ఉన్నమాట అదే, నీ శాసనములు ఎన్నడు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా, పాత నిబంధనలో హీబ్రూలో రాసిన, కొత్త నిబంధనలో అరమిక్లో రాసిన దేవుని శాసనాలు శాసనాలే, ఆయన శాసనాలే. మనకి శాసనాలు వద్దు, మనకు ఆజ్ఞలే కావాలి. మీరేమంటారంటే శాసనాలు ఏ భాషలో రాస్తే ఎవరికి కావాలి పాస్టర్ గారు? వాగ్దానాలు ఏ భాషలో రాయిపోయినా మాకు వాగ్దానాలే కావాలి. ఎందుకంటే మీరే చెప్పారు కదా, 630 ఆజ్ఞలు 1200 చిల్లర వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువే మెజారిటీయే గెలుస్తుంది కదా పాస్టర్ గారు. కాబట్టి వాగ్దానాలే మాకు. వాగ్దానాలు కావాలంటే యేసయ్య నీలో ఉండాలి. నీ దారికే వస్తున్నాను నేను. వాగ్దానములన్నీ యేసు క్రీస్తులో అవునన్నట్టుగా ఉండేను. యేసయ్య నీలో ఉండాలి కదా. యేసయ్య నీలో ఉంటే పరిశుద్ధతే ఉంటది. తర్వాత అయినదే యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఇది తల్మూద్. తల్మూద్ ఎంతమందికి గుర్తుంది? తల్మూద్ ఏమండి? తల్మూద్ అనేది ఏ గ్రంథము? పోయిన సంవత్సరం ఉపవాస కూడికల దగ్గర నుంచి చెప్పట్లేదు. మొన్న కూడా చెప్పాను నేను తల్మూద్ గురించి. మరి ఇలా మర్చిపోతే ఎప్పటికీ ఆయన రాజు అవుతాడు మనకి? పోనీ మీరే చెప్పుకోండి. పోనీ మొన్న చెప్పాం యోధా వారికి రబ్బీ లిటరేచర్ అని ఉంటుందని చెప్పాను, గుర్తుందా? మొన్న చెప్పాం కాబట్టి. తల్మూద్ అంటే యూదులకు అది లిటరేచర్, జూస్ లిటరేచర్. తల్మూద్ అనేది వారి సాంప్రదాయాలను, సాంఘిక పద్ధతులను, రాజకీయ పద్ధతులను తెలియజేసే గ్రంథం తల్మూద్. ఆ తల్మూద్ లో ఈ వచనం గురించి వివరించి ఉంటది. ఏ వచనం? 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అనే దాని గురించి రాసి ఉంటది. ఏంటి అంటే దేవుడు 6 రోజులు సమస్తాన్ని సృష్టించాడు, మనిషితో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అంతవరకే ఉంది మనకు. తల్మూదులో అంతకు మించిన మాట ఏంటి అని అంటే 7వ రోజున విశ్రాంతి తీసుకున్న తర్వాత 8వ రోజు నుంచి ఆయన సృష్టించిన సృష్టి మీద ఆధిపత్యం చేయటం, పరిపాలించటం మొదలు పెట్టాడు.
అందుకనే మొదటి వచనం యెహోవా రాజుగా ప్రకటించుకున్నారు. ఎప్పుడు? 8వ రోజు. 8 నూతన కృప, నూతన ఆరంభము, నూతన ప్రభుత్వ ఆరంభము జరిగింది ఎప్పుడు? 7వ రోజు విశ్రాంతి తరువాత 8వ రోజు నుండి దేవుడు రాజుగా ప్రకటించుకున్నారు. ఆయన రాజ్యంలో ఉండడానికి కావలసినది పరిశుద్ధత. ఎప్పుడైతే ఆయన రాజుగా నీ గుండెల్లోనికి వస్తాడో నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఎప్పుడైతే రాజుగా నీ కుటుంబంలోనికి వస్తాడో కుటుంబం పరిశుద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే రాజుగా సంఘంలో ఉంటాడో సంఘం పరిశుద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే సమాజంలో రాజుగా ఆయన ఉంటాడో సమాజం పరిశుద్ధపరచబడుతుంది. దీన్ని బట్టి దేర్ఫోర్ ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతయే అనుకూలము. ఆయన చూడాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు. చాలా మంది మేము దేవుడిని చూసేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? నేను దేవుడిని చూశానండి. యేసు ప్రభు చెట్టు కొమ్మల్లో ఉన్నాడండి. ఎందుకుంటాడు? పనే లేదు ఆయన చెట్టు కొమ్మల్లో ఉన్నాడు. పొట్ల మీద ఉండడానికి ఆయనకి పదే పాట ఏం లేదండి. దౌర్భాగ్యం. మరికి ఆయన చెట్ల మీద ఉన్నాడు, దేవుడు చూసామన్న వాళ్ళందరూ అంత హృదయ శుద్ధి గలవారేమో. మరి నాకు తెలియదు ఆ సంగతి. నేను తీర్పు తీర్చడానికి నేను ఎవడను, ఆయన తీర్పుతాడు. యేసు ప్రభు నా కళ్ళకు వచ్చేసాడు, ఇది చేసామన్నాడు. అంతే. ఎందుకు చెప్పేస్తాడు నీకు? అంతా బైబుల్లో ఏం చెప్తే దీన్ని ఏమంటారండి? పరిశుద్ధ గ్రంథమేనా? ప్రవచన గ్రంథమేనా? ప్రవచనాలన్నీ దీంట్లో ఉన్నాయి కదండి. ఇంకేం కావాలి మీకు ప్రవచనాలు? యేసు రక్తం చేయం, నువ్వు దేవుని చిత్తం ఏంటో దీంట్లో ఉంది. నా కుమారుడా నువ్వు ఆడి కవరు కొంటావు, ఈ ప్రవచనాలు దీంట్లో ఉండవు. అది జాతకాలు. అది ఎవడో జాతకాలు చెప్పినాడు, జైలుకి వెళ్ళిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అది అయిపోయింది. నేను వచ్చిన ఆత్మహత్య అంట. మీ అందరికీ తెలుసు, మా వసంత జిల్లా కూడా తెలుసు. పలానా ప్రభుత్వం గెలుతుంది అన్నాడు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆ ప్రవచనం. మన ప్రవచనం కూడా యేసు ప్రభు బైబుల్ లేకుండా ఉండే ప్రవచనం అట్లాగే అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. మా పాస్టర్ గారు కూడా చెప్పారు, పలానా ప్రభుత్వం గెలిచేద్దారు, అది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవన్నీ ఉండవండి ప్రవచనాల దగ్గర. వాక్యమే స్థిరము. ఆమేన్. పరిశుద్ధతయే అనుకూలము. ఆమేన్. నువ్వు పరిశుద్ధతతో ఉండి నువ్వు వాక్యం చదువుకుని వాక్యం నీ గుండెల్లో నీ నోట్లో నడినెత్తిని చలికాల వరకు రక్తం ప్రసరిస్తున్నట్టు వాక్యం రావాలమ్మా. అర్ధరాత్రిలో లేచిన నువ్వు వాక్యం చెప్పే పరిస్థితి కెపాసిటీ నీలో ఉంటే దేవునికి స్తోత్రం. అప్పుడు నోటి మాట ఉండదు. చాలా సార్లు చెప్పుకున్నావు యాకోబు పత్రికలో నిష్కళంకమైన భక్తి, నిజమైన భక్తిలో మొదటి క్యారెక్టర్ ఏంటి? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం పెట్టుకున్న తర్వాత ఆ కళ్ళెం ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉండకూడదు. మన చేతిలో మన కళ్ళెం ఉందనుకో, కావాల్సి వచ్చినప్పుడు తీసేస్తాం, అక్కర్లేనప్పుడు పెట్టేసుకుంటాం. ఏంటంటే కళ్ళెం ఉన్నాయి అంట. ఆ కళ్ళెం ఆయన చేతిలో ఉంది. ఆమేన్. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నిష్కళంకం. నువ్వు ఎప్పుడైతే యేసయ్యతో అన్యోన్య సహవాసం చేస్తా ఉంటావో మీ నోరు పడిపోతుంది. దేవునికి స్తోత్రం. నోరు పడిపోవడం అంటే మాట మరి వేరే కనుకోకండి, మీకు అన్నం పెడతాను. ఆయన శాసనములు తప్పిపోవు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించునుగాక. సదాకాలము రాజైన దేవుణ్ణి, పురాతన కాలము నుండి స్థిరమైన దేవుణ్ణి ఆరాధించుకుందాం. దయచేసి అందరూ నిలబడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.